కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో కార్మికులను విస్మరించారు అంటూ కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆర్టీఓ కార్యాలయం ఎదుట సిఐటియు ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా కార్మికులు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సిఐటియు జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్ మాట్లాడుతూ ఈ బడ్జెట్ కేవలం పెట్టుబడిదారులకు మాత్రమేనని స్పష్టం చేశారు. మధ్యతరగతి ప్రజలు, రైతులు, కార్మికులను విస్మరిస్తూ తెలంగాణకు ఒక నయా పైసా కూడా కేటాయించకుండా ప్రవేశపెట్టిన బడ్జెట్ పైన ఈ రోజు నిరసన తెలియజేయడం జరిగిందని తెలిపారు. నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ ఏదైతే ఉన్నదో ఇది దేశంలో ఉండే కార్మిక వర్గానికి, రైతాంగానికి, పేద ప్రజలకు అందరికీ కూడా వ్యతిరేకమైన బడ్జెట్ కాబట్టి మేము సిఐటి జిల్లా కమిటీగా ఈరోజు రాష్ట్ర కమిటీ, ఆల్ ఇండియా కమిటీ ఇచ్చిన పిలుపు ఏదైతే ఉందో దాంట్లో భాగంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలో నిరసన తెలియజేయడం జరుగుతూ ఉన్నది. ప్రధాన డిమాండ్ ఏంటంటే కామారెడ్డి జిల్లాకు సంబంధించి కూడా ఇక్కడ ఉత్తర తెలంగాణ ప్రాంతంలో బీజేపీకి దాదాపు 8 అసెంబ్లీ సీట్లు, 8 పార్లమెంట్ సీట్లు ఇచ్చిన ఈ ప్రజలకు కూడా ఒక నయా పైసా మందం ఉపయోగం జరిగే బడ్జెట్ లో కేటాయింపు లేదు. ఇది సిగ్గుచేటైన విషయం. ప్రజలు ఇప్పటికైనా తెలుసుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ప్రధానంగా ఈ బడ్జెట్ లో 4 లేబర్ కోడ్లు, లేబర్ కు సంబంధించిన, కార్మికులకు సంబంధించిన హక్కులన్నీ హరించి వేసి లేబర్ కోడ్లు తీసుకొచ్చింది. దీనివల్ల కార్మికులకు కనీసం ప్రశ్నించే హక్కు, మాట్లాడే హక్కును కూడా కోల్పోయే పరిస్థితి ఉన్నది. మొత్తం యాజమాన్యాలకు సంబంధించి వాళ్ళకే హక్కు పత్రాలు రాసిస్తున్నది బీజేపీ ప్రభుత్వం. ఎవరికి కూడా ఉపయోగపడే బడ్జెట్ కాదు ఇది. కాబట్టి ఈ బడ్జెట్ ను తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాము. ఈ బడ్జెట్ లో ఖచ్చితంగా కార్మికులకు ఉపయోగపడే సవరణలు చేయాలని చెప్పేసి సిఐటియు జిల్లా కమిటీగా మేము కామారెడ్డి జిల్లా కమిటీగా డిమాండ్ చేస్తా ఉన్నాం.